భీమిలి నియోజకవర్గం మధురవాడలోని 5వ వార్డు వైఎస్ఆర్ కాలనీలో 28వ తారీఖు ఆదివారం సాయంత్రం వైఎస్ఆర్ అభ్యర్థి అవంతి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్టార్ ప్రచారకురాలిగా టీవీ యాంకర్ శ్యామల పాల్గొనడం విశేషం. అందరికీ నమస్కారం. 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను చేసిన క్యాంపెయినింగ్ అవంతి శ్రీనివాసరావు గారికి ఇక్కడ భీమిలి నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మేము అవంతి గారి వైపే ఉంటాము, మా ఓటు అవంతి గారికే అని అన్నారు. అన్న మాట నిలబెట్టుకున్నారు. మరి అలాగే అన్న మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం సంక్షేమాలన్నీ ఇస్తూ ప్రతి గడప ఏదన్నా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, ఒక ఓటు వేసి ఎమ్మెల్యేని ఎంపీని ఎంచుకోవడం కాదండి, తర్వాతి 5 సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా. సో దయచేసి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి. హామీలు ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం. అండ్ ఈ రోజు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది. ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు లేదా ఒక క్యాంపెయినింగ్ చేసేవాళ్ళు వచ్చారు, ఒక నాయకుడు వాళ్ళ కూతురు వచ్చారని కాకుండా మా కుటుంబ సభ్యులు వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని ఆదరించి హారతులు పెట్టి అవంతి గారికి అయితే అసలు చాలా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వైఎస్ఆర్ కాలనీకి వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి ఇవాళ ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. అని ప్రజలు మేము ఎటువంటి సమస్యలు లేవు, నాకు చాలా ఆనందంగా ఉన్నాము. ఉన్న చిన్న 2-3 సమస్యలు కూడా అవంతి గారికి చెప్పడం జరిగింది. అవి ఆయన చేస్తామని ప్రామిస్ చేయడం కూడా జరిగింది. సో ఇలాగా ప్రతి ఒక్క వార్డు కూడా ప్రతి ఒక్క ఈ భీమిలి నియోజకవర్గం అంతటినీ కూడా అభివృద్ధిగా చూడాలి అనుకుంటే, జగనన్న ప్రభుత్వంలో మన విశాఖని మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే మనం మే 13వ తారీఖున 2 ఓట్లు ఎమ్మెల్యేకి ఎంపీకి ఇక్కడ భీమిలి నియోజకవర్గంలో మన అవంతి శ్రీనివాసరావు గారికి, అలాగే ఎంపీగా ఝాన్సీ లక్ష్మి గారికి మన ఓటు వేయాలి మనము. ఎందుకంటే ఈ యొక్క నిర్ణయం మనం సరిగ్గా తీసుకోకపోతే 5 ఏళ్ళండి ఇంత కష్టపడ్డారు జగనన్న ప్రభుత్వం. అందరూ కూడా అవంతి గారే కాదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ, ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్తో సహా ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. ఒక్క నిర్ణయం సరిగ్గా తీసుకోవడం మనకు చాలా అవసరం. ఆ నిర్ణయం నేను చేస్తున్నాను. జై జగన్, జై జగన్. భీమిలి నియోజకవర్గం జీవీఎంసీలో 5వ వార్డులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. దీని నాతో పాటు స్థానిక మరి వార్డు ప్రెసిడెంట్ హనుమంత్ గారు, 6వ వార్డు కార్పొరేటర్ ప్రియాంక గారు, సినీ నటి మా అమ్మాయి మరి శ్యామల గారు అందరూ కూడా వాళ్ళని నేను విజయవంతం చేసిన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ఈ కాలనీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి కట్టడం జరిగింది. ఆనాడు చాలా తక్కువ ధరకి మరి వీళ్ళందరికీ ఈ కాలనీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ కాలనీ పెట్టిన తర్వాత ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఈ ఇక్కడ వసతులన్నీ కూడా మరి మేమే కల్పించడం జరిగింది. తప్పనిసరిగా ఈ విశాఖ నగరాన్ని ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసి దీన్ని విశాఖ నగరాన్ని విశ్వనగరంగా చేయాలి, సిటీ ఆఫ్ డెస్టినీ చేయాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. తప్పనిసరిగా మరి విశాఖని ప్రేమించే వ్యక్తులు, విశాఖలో నివసించే వ్యక్తులు, ఉత్తరాంధ్రాన్ని ప్రేమించే వ్యక్తులు, ఉత్తరాంధ్ర నివసించే వ్యక్తులు అందరూ కూడా మరి జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటాం. తప్పనిసరిగా రేపు మే 11వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో మరి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి, అంటే ఎంపీగా బొత్స ఝాన్సీ గారికి, ఒక ఎమ్మెల్యేగా నాకు 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి ఆశీర్వదించాలని. మరి ఇక్కడికి వైఎస్ఆర్ కాలనీ రాగానే ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున వారు మరి అఖండ స్వాగతం, అప్పుడు ఆదరణ చెప్పినందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ప్రతి ఇంటికి మంచి చేస్తేనే ఓటేమని చెప్తారు జగన్. అలా ఈ వైఎస్ఆర్ కాలనీలో 30 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది 5 సంవత్సరాల కాలం. మరి ప్రతి ఇంటికి కూడా ఏదో మంచి జరిగింది. సో దానివల్లే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ జగన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటారని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా అఖండ మెజార్టీతో గెలిచి మళ్ళీ ఈ భీమిలి నియోజకవర్గాన్ని వారి బహుమతిస్తారని తెలియజేసుకుంటూ సెలవు. పథకాలు ఇప్పుడు మనం చదువుకోవాలంటే ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారిని వారే అమ్మా మీరు ఎందుకు వచ్చారమ్మా, మేము బతుకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డికి తప్ప ఎవరికి ఓటు వేయము అని గట్టిగా చెప్పడం జరుగుతుంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచి మరొకసారి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అవంతి శ్రీనివాస గారిని పంపించారంటేనే మరి జగన్ మార్క్ ఉన్న అవంతి శ్రీనివాస గారి గురించి నేను మరొకసారి చెప్పనవసరం లేదు. 2 సార్లు భీమిలి ఎమ్మెల్యేగా చేశారు. గత 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి అవంతి శ్రీనివాసరావు గారు ఏ మచ్చ లేనటువంటి నాయకుడు అని యూనిక్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు మా నాన్నగారని గర్వంగా ఈరోజు ఆయన వెనకాలంటే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు తల ఎత్తుకుని కాళ్ళు ఎగరేసుకుని తిరిగే రోజులు.
అవతల వ్యక్తి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. మరి ఎవరి మీద కూడా పర్సనల్ రిమార్క్స్ చేయాల్సిన అవసరం లేదు. మన జగనన్న చేసిన పథకాలు, మన జగనన్న చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి మనకు టైం సరిపోదు. ప్రజలందరికీ తెలుసు వారి మనసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలానే అవంతి శ్రీనివాసరావు గారి గురించి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఓపెన్ ఆర్మ్స్